గ్రౌండ్లో కొడితే 4 వెళ్ళేది. ఒక్క బాల్ కొట్టింది కన్నా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. Hey guys, Chetu and Vishnu here from Food Monk. So చూస్తున్నారు కదా ద కంప్లీట్ ఫుడ్ అండ్ ట్రావెల్ సిటీస్ నెల్లూరుకి వెళ్తున్నాం మనము. సో అదంతా చెప్తాము. సో ఫస్ట్ మనం విజయవాడ కంప్లీట్ చేసుకొని ఒంగోలుకి వచ్చి ఇటు నుంచి నెల్లూరుకి వెళ్ళి నెల్లూరు నుంచి తిరుపతి వీఆర్ ఎండింగ్ అండ్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్. అండ్ మధ్యలో దెర్ ఇస్ అ సర్ప్రైజ్ ఆన్ వన్ డే. అంటే ఒక రోజు మనకు ఒక సర్ప్రైజ్ ఉంది అండ్ అదేంటో విల్ రివీల్ ఇట్. అది నీకు కూడా తెలియదు, నా ఒక్కడికే సర్ప్రైజ్ అది. సో బై ద వే సో ఇప్పుడు మనము నల్లూరి. సో ఫస్ట్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాము. సో వాళ్ళు స్టార్ట్ చేస్తాం, ఓకేనా? బెటర్ వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. కరెక్ట్. సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు అవర్ సబ్స్క్రైబర్స్. So welcome guys. We are Nalluri Garden Resort. We are based in Kottapatnam, which is the beach near Ongole. So this new resort we've just started 2 years అవుతుందండి స్టార్ట్ చేసి. So first of all a very warm welcome to both of you. Thank you for coming here. Thank you so much. So ఏంటి మీ నల్లూరి గార్డెన్ రిసార్ట్ ఏంటి అసలు? వై పీపుల్ షుడ్ కమ్ హియర్? అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఇట్ అన్ని ఒకసారి మా సబ్స్క్రైబర్స్ బై ప్రొఫెషన్ మీరు ఏం చేస్తున్నారు అంతా. సో బేసిక్లీ ours is a family of doctors అండి. సో మదర్, ఫాదర్, అంకుల్, ఆంట్, brothers, cousins, everyone is into medicine అన్నమాట. So about 20 years back we took a small parcel of land in Kottapatnam. So our father అప్పటికే ఫామ్ ఉండేది అనమాట. I mean with తోట, mangoes, సీతాఫల్ అన్నీ ఉండేవి. So we took that and gradually we developed it, built it up anamata. So over 20 years it grew up to be a 10-acre parcel of land. So after our studies మేము కూడా వచ్చి ఇంకా ఒంగోలులో సెటిల్ అయిన తర్వాత we wanted to cities అన్ని చూసి వచ్చాం. Some sort of entertainment that we are used to there, we wanted it to develop the same in Ongole for our sake, personal use అనుకున్నాం first లో. So we started off with the basic thing, basketball court, చిన్న cricket court అట్లాగా, then the swimming pool. So after we did that, we thought, okay, there's a scope that weekend culture is caught up in Hyderabad. So Saturday evening you don't get a single room in Hyderabad that's free at a resort. So the same thing, people like us are coming back after studies to Ongole. So they are looking for some sort of what do you call, let out. Correct, laid back, happy, at least for 2 days. Pollution nunchi freega. And Ongole there's no such thing available. దగ్గరలో కూడా ఎక్కడ లేదన్నమాట. So we thought we'll develop a resort, small one, not a huge scale, that people in Ongole primarily for a weekend they can come relax for a day staycation laga they can come and go. And we started this. So construction finished in 2018 August. So since then we've been slowly developing. And because of COVID we had a major break to the activities. Andarki USL complete hospitality and service industry was very setback అయింది. అంటే ఆల్మోస్ట్ 70% 80% ఇంపాక్ట్ అయింది. సో అందుకే మేమేం చేసామంటే we planned this travel and food experiences because వాళ్ళందరిలో కొత్త ఎనర్జీ జనరేట్ చేద్దాం. సో ఎవరైతే ఇంత హ్యూజ్గా లేకపోయినా చిన్న ఇడ్లీ షాప్ అయినా సరే వాళ్ళు ఏమైపోయారంటే దీనివల్ల బాగా డిస్కరేజ్ అయిపోయారు. అరే ఏమైపోతుంది ఫ్యామిలీకి, దీనిపైనే మనం బతికింది ఇన్ని రోజులు అనే వాళ్ళు ఉన్నారు కదా చాలామంది. సో వాళ్ళందరికీ వాట్ వీ థాట్ ఇస్ ట్రావెల్ చేసి ఫుడ్ ఎక్స్పీరియన్సెస్ చూపించి దట్ దీస్ గైస్ ఆర్ స్టిల్ దేర్, మీరు రావచ్చు అండ్ అదే ప్రామిసరీ యాక్షన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు అని చెప్పి చూద్దామని. సో అందుకని వీ థాట్ ఆఫ్ ప్లానింగ్ టు నెల్లూరు. నేను ఎప్పుడైతే రాఘవరావు అంకుల్ గారిని కలిసినప్పుడు ఏం చెప్పారంటే, లేదు రిసార్ట్ ఉంది మా దగ్గర, కాకపోతే ఎప్పుడు ఇట్లాంటిది ప్లాన్ చేయలేదు, ఫస్ట్ టైం దట్ అది మీరు అప్రోచ్ అయినందుకు నిజంగా. అంటే నేను మామూలుగా రీసెర్చ్ చేశాను వేర్ ఆర్ ద ప్లేసెస్ దట్ ఐ కెన్ స్టే ఇన్ ఒంగోల్ అని చెప్పి నేను గూగుల్లో రీసెర్చ్ చేస్తే out of 10 suggestions నాకు 8 suggestions or 8 website suggestions have 4.5 or 4 above rating to Nalluri Garden and Resort. How the staying options are there? So our resort is like over Chipnut, it's over 10 acres only. So this where we are having lunch, it's the main core and heart of this. So in this building we have 14 luxury suites, the ones you're staying in. So each suite, the
very large rooms. So we wanted the rooms to be very spacious. So first priority in our, when we are going into the building was, suppose a family, young family comes. So usually it's a couple and at least one or two kids. Correct. So our rooms perfectly suit them. And a couple of friends, suppose 4 friends come. 2 queen beds that suit 4 people. So for like small groups, we've targeted that. సో ఎంత ఒక 450 500 Yeah, exactly 400 square feet అండి 20 by 20. అనుకున్నాం కదా మేము రూమ్ లో ఉన్నప్పుడు అనుకున్నాం Yeah. దిస్ ఇస్ యూస్ లైక్ ఎ 5 స్టార్ ఎంటిటీ లాగా ఉంది రైట్ రూమ్ చూసినప్పుడు Yeah. మేము అనుకోలేదు అంటే మామూలుగా రిసార్ట్ అంటే హైదరాబాద్లో రిసార్ట్స్ ఎలా ఉంటే మాకు ఐడియా ఉంది బెంగళూరు రిసార్ట్స్ ఎలా ఉంటే మాకు ఐడియా ఉంది కానీ ఒంగోలు దగ్గర కొత్తపట్నం బీచ్ దగ్గర రిసార్ట్ అంటే నేను ఏమనుకున్నా అంటే హరిత రిసార్ట్స్కి బీచ్ దగ్గర మాకు ఒక విజన్ ఉంది సో సింగిల్ ఒక బ్లాక్ లాగా ఉంటుంది ఒక బెడ్ ఉంటుంది జస్ట్ లేచి నుంచుంటే వాష్రూమ్లో కాలు లేకపోతే బెడ్ పైన కాలు ఈ రూమ్ చూసిన తర్వాత అరే వీఆర్ రియల్లీ ఆస్ట్రక్ అంటే హౌ స్పేషియస్ ద రూమ్స్ ఆర్ ఎందుకంటే అక్కడే వీ కెన్ డిఫైన్ అవర్ ప్యాషన్ టువర్డ్స్ హాస్పిటాలిటీ అంతే కదా సారీ కంటిన్యూ డిస్టర్బ్ చేసి Rooms were one of the USP only because they're like large, very well tastefully done, and even the bathrooms are like pretty spacious and very nicely done and so we had an option and so people suggested us to increase the number of rooms and, but like our major focus was comfortable and giving the best experience to the guests who come here and so that's why we didn't want to compromise on the size of the rooms. Like let us have like limited rooms but like unna rooms anni like should be the best flawless. ఉన్న బౌండరీలో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు so limited rooms పెట్టాం but like we try to give the best experience possible for them. All the rooms are fully automated only. So slowly the guests will be receiving tabs from where they can control the lights, the AC and the TV and all. That was very interesting. And even the whole resort is under automation. Okay. So from the phone we can switch on the fountains, lights and all. So future lo manpower constraints unna gaani with less number of people we can manage the show అనేది. ఇది ఫ్యూచర్ విజన్ అది 100% డాక్టర్స్ హూ ఇస్ ద మెయిన్ బ్రెయిన్ ఆఫ్ బిహైండ్ దిస్ అంటే So it's like a amalgamation and andaru. So the basic heart is our father Dr. Ragharao garu and then our uncle Dr. Rangarao garu. So we'll main anamata and all these are inspired from Instagram, from house అన్ని చూసి ఐడియాస్ని we have implemented అనమాట. సో మీ ఇంటి పేరు డాక్టరా మీరు ఇప్పుడు చెప్పిన బేసిక్గా వీళ్ళ సర్ నేమ్ డాక్టర్ అయిపోయినా సో లైక్ ఐ సెడ్ యూఎస్పీ ప్రయారిటైజ్ చేసుకుంటా వస్తే ఫస్ట్ యూఎస్పీ ఇస్ గ్రీనరీ అండి. సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఎంత 70% ఉందా? 60% ఇస్ ప్యూర్ గ్రీనరీ అండ్ మామిడి ఐ మీన్ మ్యాంగోస్ అన్నీ ఉంటాయి. అండ్ దట్ విచ్ యూ వోంట్ ఫైండ్ ఇట్ ఇన్ సిటీ. ట్రూ, దట్స్ ట్రూ. ఈవెన్ ఇన్ ఒంగోల్ కూడా అంత గ్రీనరీ ఇట్స్ బికమింగ్ రేర్ అనమాట. సో అది ఉంటుంది. సెకండ్ యూఎస్పీ ఆర్ ద రూమ్స్, వెరీ వెల్ డిజైన్. థర్డ్ యూఎస్పీ ఇస్ ద నియర్ ద బీచ్. అండ్ ఓవర్ ఆల్ దిస్ ఏంటంటే అవర్ హాస్పిటాలిటీ వీ పుట్ ఎక్స్ట్రీమ్ ఎంఫసిస్ అనమాట. గెస్ట్ వచ్చారంటే వాట్ ఎవర్ హ్యాపన్ దే షుడ్ బి సాటిస్ఫైడ్. ఫుడ్ కూడా మీ యూఎస్పీలో యాడ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు నా ప్లేట్ చూసి అర్థమైపోతుంది ఏం లేదు, చాలా బాగుంది ఫుడ్. సో ఫుడ్ ఎట్లా ఇప్పుడు ఇప్పుడు నేను you would provide your own catering to the guests that who arrive, or they can bring the catering services also? So usually we provide. So up to 500 or 1,000 people in-house we can do. So if it's more than that, 1,500, 2,000 people, then we allow them to get it. We charge some rates. So up to 200 we are very strict that it will be in-house. So about 200 functions we are a bit flexible with food. So you have nice kitchen, Yeah, we have kitchen, proper all the equipment which are professional available. kitchen. Okay. And we have 3 cooks. And a veg cook takes care of breakfast. Anni South Indian breakfast anni baaguntayandi, veg meals and all. Our non-veg cook especially, he's very good in biryanis, mutton biryani, and he's very good with fish. Okay. And prawns. Fish pulsu is like very in demand anamata. So usually right now guests entender once they come, when they check in, they're asked for the preferences, what they'd like to have for lunch, dinner and all. So based on that we are able to customize and give rather than a standard menu kanna what they like దాన్ని బట్టి we are doing. Very good option. అంటే ఇదే ఉంది ఇదే తినండి కాకుండా మీకు నచ్చినది చెప్పండి. దట్స్ గివింగ్ మోర్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫుడ్. పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, నేను కంప్లీట్గా నల్లూరి గ్రాండ్ అండ్ రిసార్ట్ ఎక్కడైతే డీటెయిల్స్ ఉన్నాయో
సో కంప్లీట్గా నేను ఫేస్బుక్ లింక్ కానీ లేకపోతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ కానీ వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. గో అండ్ వాచ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ దెమ్ అండ్ వీఆర్ సో ఇంప్రెస్డ్. అండ్ ఈ ప్రోగ్రెస్ వీడియో ఇన్ దిస్ వీడియో ప్రోగ్రెస్ యూ వుడ్ సీ ది అంబియన్స్, అంటే ఎక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, అసలు ఏంటి, వాట్ ఈస్ ద ప్యాసేజెస్ దట్ ఆర్ డిజైన్ అండ్ ఆ అంబియన్స్ చిన్న చిన్న డీటెయిల్స్ చాలా బాగా నచ్చినాయి మాకు. ఆ చక్రాస్ పెట్టి కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్లో చేయాలన్న కాన్సెప్ట్ బాగా నచ్చింది. సో అట్లాంటివి స్విమ్మింగ్ పూల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ అబౌట్ నల్లూరి గార్డెన్ రిసార్ట్ గురించి మీరు ఇక్కడ చూస్తారు ఈ వీడియోలో. అండ్ ఫుడ్ అయితే అమేజింగ్ ఉంది. సో ఐ గెస్ యూ జస్ట్ స్టార్టర్స్ మనకి ఇంకా మెయిన్ కోర్స్ వస్తుంది అండ్ వీ విల్ నో మోర్ అబౌట్ నల్లూరి గార్డెన్ అండ్ రిసార్ట్. కీప్ వాచింగ్ దిస్. అది లగ్జరీ రూమ్ అండి. 2 క్వీన్ బెడ్స్ ఉంటాయి. నేను అసలు మామూలుగా ఎంత స్పేషియస్ రూమ్ వచ్చి కూర్చోడానికి ఓకే ఆల్మోస్ట్ 10-20 20 by 20 సో ఇది మీ రూమా? స్టాండర్డ్ ఒక ఫ్యామిలీకి సరిపోయే కంఫర్టబుల్ గా ఉండొచ్చు. ఓకే. సోఫా, చైర్స్, ఒక కుషన్. ఆల్ రూమ్స్ హ్యావ్ నైస్ వ్యూ అండి. ఓకే. Wow. Yeah. So complete garden Garden. view. Everywhere you see, you either see the garden, some greenery and Very good, very good. సో మొత్తం అంతా ఓపెన్ చేసుకొని ఈవినింగ్ పూట రిలాక్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చాను. సో 2 క్వీన్ బెడ్స్. Both queen beds, comfortably 4 people. ఓకే. కొన్ని రూమ్స్ కి ఫస్ట్ ఫ్లోర్ లో బాల్కనీ ఉంటుంది, జస్ట్ సిట్ అవుట్ లాగా. సో దట్ 2 రూమ్స్ ఉందన్నమాట అట్లా. ఓకే, ఓకే. సో బట్ దిస్ ఇస్ ద రెగ్యులర్ లగ్జరీ రూమ్. సో యూ హ్యావ్ ఎ రెఫ్రిజిరేటర్, లాకర్, సేఫ్ లాకర్ అండ్ సెంట్రలైజ్డ్ ఏసీ లాగా ఉన్నట్టు. Yeah, central AC. Okay, okay. So this is the washroom. Yeah, with the water. Oh, so automatic. లోపలికి వెళ్ళి లైట్ వేస్ మీరు డోర్ ఓపెన్ చేయగానే సెన్సర్. ఓకే, ఓకే. ఓ కూల్. అన్నిటికి మన హెయిర్ డ్రైయర్స్, వెరీ గుడ్. యాంటీ ఫాగ్ కూడా వస్తుంది. ఓ మిర్రర్ నుంచి యాంటీ ఫాగ్ కూడా వస్తుంది. నైస్, నైస్ వాష్రూమ్. కంఫర్టబుల్, స్పేషియస్. ఈ కలర్ కూడా చాలా బాగుంది. గ్రేష్ కలర్ చాలా బాగుంది. నైస్ వాష్రూమ్. సో ఇది కంప్లీట్ లగ్జరియస్ రూమ్ అండ్ దిస్ కాస్ట్ 4,700 inclusive of tax with breakfast. Okay. Oh, very good, very good. Come next room. Yeah. So he's Neeraj. రాఘవ్ గారి చిన్న రాఘవ్ గారు. యా, సో చెప్పండి. ఎస్, వాట్స్ వేర్ ఆర్ వి, అసలు ఎక్కడ ఉన్నాం ఇప్పుడు మనం? సో దిస్ ఇస్ బాస్కెట్బాల్ కోర్ట్ మన రిసార్ట్ లో. దిస్ ఇస్ బిల్ట్ అకార్డింగ్ టు యాక్చువల్ రెగ్యులేషన్ సైజ్ అన్నమాట. సో యూ కెన్ ప్రాపర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ సైజ్ ప్రకారం కట్టించాము. ఓకే. ప్రాబ్లీ లైక్ ఇన్ డిస్ట్రిక్ట్ లో ఈ స్టాండర్డ్స్ ద బెస్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ అని చెప్పొచ్చు. లైక్ ఇంత స్పేషియస్ గా ఏం లేదు. Very good. So this is the main entrance of the resort. Yeah, this is the main entrance. Okay. Night photo lights and anta chesinapudu like you will find it like. Okay, so 2-storied. Yeah, 2 stories. Paina terrace paina nunchi kuda you will be able to see the sea kanpaduthundi. Avuna beach kanpistunda? Yeah, beach kanpaduthundi. Oh, very good. View was mountains. So morning also. సో ఇదంతా ఫౌంటైన్స్ అండ్ ఇందాక అన్నయ్య గారు చెప్పారు కదా కంప్లీట్గా ఆటోమేటెడ్. సో దీన్ని మేము మినీ ఐలాండ్ అంటాము. సో ఇది జస్ట్ లైక్ దట్ ఆర్టిఫిషియల్ స్మాల్ ఐలాండ్. సో ఇక్కడ ఈవెంట్స్ అవన్నీ చేయొచ్చు. యా, ఇఫ్ యూ వాంట్ లైక్ డిన్నర్ పార్టీస్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తాము. ఈవెంట్స్ కావాలని కూడా చేస్తాము. ఓకే. సో నైట్ పూట లైక్ డిన్నర్ పార్టీస్ కావాలంటే ఈజీగా అట్లీస్ట్ ఒక 40 people కెన్ కంఫర్టబుల్లీ సిట్ అండి. ఓకే. సో దీనికి అడ్జాయినింగ్ కానీ అక్కడ దట్ ఇస్ కాల్డ్ పర్గోలా యార్డ్ అనమాట. సో పర్గోలా దగ్గర లైక్ దాది ఇది యూజువల్లీ పీపుల్ టేక్ ఇట్ టుగెదర్ అనమాట. ఓకే, ఓకే. సో అక్కడ స్మాల్ ఈవెంట్స్ జరుపుకోవచ్చు అనమాట. లైక్ సమ్ పీపుల్ రిసెప్షన్ అప్పుడు బ్రైడ్ అండ్ గ్రూమ్ కూడా అక్కడే కూర్చున్నారు. ఓకే. అండ్ లైక్ ఈవెన్ చిన్న చిన్న పూజలు చేయడానికి కూడా అదే వాడతారు. సో ఈ పర్గోలా యార్డ్ ఉంది. సో దిస్ ఇస్ ద పర్గోలా యార్డ్. సో దీన్ని ఈ స్ట్రక్చర్ ఇలా ఉంటే దీన్ని పర్గోలాస్ అంటారు. ఓకే. సో మండపం లాగా. మండపం, అవుట్డోర్ మండపం. అవుట్డోర్ మండపం లాగా. సో లైక్ కావాలనుకుంటే ఈ కెన్ లైక్ చిన్న పూజలు కానీ అలాంటివన్నీ చైర్స్ అవన్నీ వేసేసుకుని
ఫ్లవర్ సైడ్ అంతా డెకరేషన్ పెట్టుకుని యూ కెన్ హ్యావ్ స్మాల్ ఫంక్షన్స్ హియర్. రథాలు, కొన్ని హోమాలు, సో పీపుల్ డూ దోస్ పూజలు హియర్ అనమాట. సో కొద్దిగా ఏమంటారు రస్టిక్ లుక్ లాగా ఉంటుంది కదా, సో కొంచెం టెంపుల్ ఫీల్ లాగా వస్తుంది. ఇవన్నీ ఇలాంటి హట్స్ చాలా ఉన్నాయండి. లైక్ వీ హ్యావ్ లైక్ అరౌండ్ 4-5 హట్స్ అనమాట. ఓకే. సో జస్ట్ లైక్ ఇఫ్ యూ వాంట్ లైక్ ఫోటోషూట్ వాళ్ళకి మామూలుగా ఇస్తుంటాము. సో దట్ లైక్ మామూలు రూమ్స్ అన్నమాట. అవునవును. ఎవరు డిజైన్ చేశారంటే ఈ ఆర్కిటెక్చర్ అంతా ఇట్లా ఉండాలి, లేకపోతే మీ ఓన్ బిల్డింగ్ అని కుమార్ గారు అని విజయవాడలో ఫేమస్ ఆర్కిటెక్ట్ అండి. మా హాస్పిటల్ని కూడా ఆయన డిజైన్ చేశారు. సో హాస్పిటల్ని ఆయన డిజైన్ చేశారు. దీనికి కూడా లైక్ బిల్డింగ్ డిజైన్ మొత్తం తనే చేశారండి. ఓకే. రెస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ లైక్ మేమే అనుకుని లైక్ ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది, అక్కడ ఇదేంటిది? ఇది జస్ట్ ఊరికే ఒక 1 more రూమ్ అండి. ఓకే. ఫ్యామిలీ రూమ్ లాగానా? యా లైక్ సర్క్యులర్ రూమ్ అంటాం దీన్ని. దిస్ వాజ్ ద ఫస్ట్ థింగ్ విచ్ వి బిల్ట్ అనమాట. లైక్ 98 లో ఫస్ట్ థింగ్ ఇది కట్టాము. దిస్ వాజ్ ద ఓన్లీ రూమ్ ఫస్ట్ ఉండేది. అచ్చా, దిస్ సీమ్స్ ఇంట్రెస్టింగ్. అంటే జస్ట్ ఇది కూడా లైక్ వెరీ గుడ్. జస్ట్ లైక్ అనమాట. సో one family can stay here, a couple or something like that. It's a circular room లాగా, పైన కాటేజ్ ఉంది, పోర్టికోలాగా కూర్చోడానికి ప్లేస్. సో మేము దిస్ వాజ్ ద ఫస్ట్ బిల్డింగ్ మేము కట్టించాం అనమాట. మీకు ఏమీ లేనప్పుడు ఓన్లీ బిల్డింగ్ ఉండేది, పైన జస్ట్ కొద్దిగా ట్రీ హౌస్ లాగా జస్ట్ కొద్దిగా ఉండేది అనమాట. ఓకే. సో ఆఫ్టర్ దాట్ మీద అన్నీ వచ్చినాయి. ఓకే. సో ఈ హట్స్ అన్నిట్లో కూడా బెడ్స్ ఉంటాయా? ఎన్ని ఉంటాయి? 5 హట్స్ ఉంటాయా? సో ఇది పెద్ద హట్ అనమాట. అది కూడా దంతాలు. ఇది ఫ్యామిలీ హట్ లాగా? ఆల్మోస్ట్ లైక్ డబల్ బెడ్. 20 people వరకు ఉంటారు. 20 people వరకు? చాలా పెద్ద. సో కంప్లీట్ విలేజ్ ఫీల్ ఉంది. ప్యూర్లీ ఓల్డ్ విలేజ్ స్టైల్లో. ఈ మంచాలు నవార్ మంచాలు అంటారు. నవార్ మంచాలు అంటారు, ఓల్డ్ స్టైల్లో. సో ఇక్కడ ఒకటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ 56 years బ్యాక్ ఇది మంచం. ఓకే. సో ఈజీగా 20 people కంఫర్టబుల్గా పడతారండి. సో యూజువల్గా వెన్ పీపుల్ టేక్ ఫర్ పెద్ద వెడ్డింగ్స్కి మామూలుగా వాళ్ళ డ్రైవర్స్ అలా ఉండడానికి దే యూస్ దిస్ అండి. నైస్. దీస్ ఆల్సో హ్యావ్ లైక్ అటాచ్డ్ బాత్రూమ్స్. ఓకే. సో 3, 4, 5, 6, 7 అనమాట. ఇవి దీస్ ఆర్ ద సెమీ లగ్జరీ రూమ్స్ అనమాట. సో దీస్ ప్రైస్ రేంజెస్ ఆర్ లైక్ 3,700 rupees per night including tax. అండ్ టోటల్ అరౌండ్ 20, దీని మొత్తం ఈ 4 రూమ్స్లో కలిపి 20 to 24 పడతారండి. ఓకే. ఒక రూమ్ ఓపెన్ చేయండి. సో ఫనీ స్టోరీ, the entire furniture we used in these rooms ఐకియాలోనే కొన్నాము. హైదరాబాద్ ఐకియాలోనే. అండ్ నేను, మా ఫాదరు, ఇంకొకరు బ్రదరు ప్లస్ 1 more person, మేము నలుగురే కూర్చొని మొత్తం అసెంబుల్ చేసాం అనమాట. సో ఇది కూడా సేమ్ ఫ్యామిలీ రూమ్ సేమ్ ఫ్యామిలీ, బట్ ఇది కూడా ఇంత స్పేషియస్ గా ఉంది కదా. అంటే లైక్ కావాలనుకుంటే ఎక్స్ట్రా బెడ్స్ వేసుకోవచ్చు. బట్ ఎవ్రీ రూమ్ హ్యాస్ ఎ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ. So we like if they want they can just chill out at the room and everything. Any rooms lo kuda Tata Sky petticham anamata. So whatever channel they want they can just request us and we'll activate it for them anamata. So any sports, any movies they want to watch, we can like just activate it and make sure like if they want to like chill out in the room, facility ఉంటుంది. వెరీ గుడ్ సూపర్ అసలు. అంటే ముందు రూమ్స్ ఇంత స్పేషియస్ ఉన్నాయంటేనే ఎక్కువ ఎయిర్ ఫ్లో ఉంటుంది, ప్లస్ సఫోకేటింగ్ అనిపించదు. The family like mostly our theme is like family should be able to come take any room and comfortably stay
అంత కంజెస్టెడ్లో కాకుండా దే షుడ్ బి ఏబుల్ టు కంఫర్టబుల్లీ స్టే ఇన్ ఎనీ ఆఫ్ ద రూమ్స్ అన్నట్టుగా ఆ కాన్సెప్ట్తో వి డిజైన్ అవుతాయి. ఇంకో రూమ్ తీసుకుంటాం. ఇది డీలక్స్ రూమ్ లాగా సెకండ్ కేటగిరీ. సో ఆల్ దీస్ 4 ఆర్ ద సేమ్ కేటగిరీ. You'll find almost same facilities in every room. Attached bathrooms ఉన్నాయి, and like same branded TV and all that. All are AC rooms. Super. Very nicely done. Easily some like 30 to 40 people at a time can dance here and have fun. That's all like soil kinda, so kinda padna kuda you won't get hurt. So proper grass tho undi, and drainage system kuda is listening to the plants in the surrounding anamata. Okay, so వాటర్ ఎక్కడికి వెళ్ళకుండా ప్లాంట్స్ పైననే. వెరీ గుడ్. కింద చుట్టూ సర్క్యులర్ ఉంది, వాటర్ చెక్ వచ్చేసింది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ వాటర్. విత్ మ్యూజిక్ స్పీకర్ అరేంజ్ చేస్తాను నీడెడ్, లైక్ మ్యూజిక్ అండ్ ఆల్ యూ కెన్ హ్యావ్ డాన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ కనిపిస్తుందంటే This is just like our garden and to have a stroll in the evening. So evening photo, just relax, right, to have a walk in the garden. You won't find like in the peaceful areas, the greenery in the peaceful ga. You won't find it anywhere in the cities, even towns lo nowadays in the kaliga spacious ga in dorkadu. Garden anamata. As you can see, it is. I guess ఎంత ఎండగా ఉన్నా ఇక్కడికి వచ్చి చైర్ వేసుకొని కూర్చుంటే you'll feel very happy, comfortable, relaxed. Yeah, any time of the year, like ikkadaithe it will be very cool and shady anamata. So you can just like have a sit somewhere and like spend time with your friends and family. As you can see, like all the అన్ని చెట్లని మామిడికాయ చెట్లే అన్న. అవును అవును. సో సమ్మర్ లో బాగా కనిపిస్తాయి కాయలు. You are lucky, right? You'll find like nice mangoes on the ground anamata. You can find it, you can keep them anamata. What are different things you're seeing? This like plantation, everything like has been designed like conceptualized by my father and uncle andi. So they come here like ikkadi dunta baaguntundi. So mostly based on like things we see on Instagram, YouTube, or in movies or something. Nan chusi, and like they are from a village kada. So akkada whatever like కుండలు, డ్రాయింగ్స్, ముగ్గులాగా మండపాలు ఇవన్నీ అలానే ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ గా అసలు. సో they draw inspiration from there, and inspiration to they design most of everything. This is like huge ground అసలు ఇది. ఆల్మోస్ట్ ఒక క్రికెట్ గ్రౌండ్ అవుతుంది. This is the Buddha statue and everything. Okay. So resembling peace. Yeah, my father is like a big follower of Buddha. Okay. So and he always like believes in his teachings and all that. Acha. Nice ground. And this is the entire spaces are open air theater andi. You can have like an outdoor function here. Or you can like even project a movie on this wall, and like sitting and you can like enjoy a movie here. Okay. You can have any events. So ఇక్కడ this is disco lights అవి కూడా పెట్టొచ్చు కదా. Yes, everything. Just like an event, ఒక ఆడియో రిలీజ్ అప్పుడు ఆర్ ఆడియో ఫంక్షన్ అప్పుడు అది కూడా చేసుకోవచ్చు. Yeah, that's why like we already a frame కట్టించుంచాం అన్నమాట. So whatever needs to be that can be added on అన్నమాట. As usual, like lights and we'll provide, but ఇంకా additionally ఏమైనా కావాలనుకున్నా the structures are already in place అన్నమాట. And like మీవేనా ఈము? Yeah, అన్నీ మావే. So అక్కడ we have like lots of animals on this resort అన్నమాట. And ఈ పక్కన బాక్సెస్ కనపడుతున్నాయి కదండి. అవును. So those are all speakers అన్నమాట. So okay. So when like functions up, we open that and speakers ఉంటాయి. So like complete surround మొత్తం తెలుగు ఫిల్మ్ స్టార్స్ అన్ని పోస్టర్స్ పెట్టారు. ద లెగసీ లెజెండ్స్ అందరి ఫొటోస్ ఉన్నాయి దానిపైన. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్రెడీ మామిడికాయలు ఉన్నాయి, మీ తొందరగా కూసింది మీ చెట్టు. ఒక మామిడికాయ కనిపిస్తుంది అక్కడ. చాలా వస్తాయండి. లైక్ ఇవేంటివన్నీ పచ్చడి మామిడికాయలు లేకపోతే 2 బంగినపల్లి మామూలు పచ్చడి. ఓకే. సో మామిడికాయల సీజన్ లో అంటే సమ్మర్ లో భలే ఉంటుంది మీ రిసార్ట్. ఫుల్ లైక్ మామిడికాయలు హ్యాంగింగ్ అవుతూ ఉంటాయి. అంతా లైక్ ఎవ్రీవేర్ యూ సీ విల్ సీ మ్యాంగోస్ అండి. అన్ని పెద్ద పెద్ద మ్యాంగోస్ కనపడుతూ ఉంటాయి. లాట్ ఆఫ్ పీపుల్ జస్ట్ టేక్ దెమ్ అండ్ ఈట్ దెమ్ దేర్ ఇట్ సెల్ఫ్ అన్నమాట వచ్చిన వాళ్ళందరూ. సో యూడెలో అంటే ప్లగ్ చేసుకొని తినడానికి ఐ మీన్ లైక్
కిడ్స్ వాళ్ళందరూ లైక్ ఇఫ్ దే ఆస్క్ ఫర్ ఇట్ లైక్ ఆన్సర్ నో కదండి. చెప్పలేం. కరెక్ట్. బట్ లైక్ ఎవ్రీబడి ఒకటి రెండు అంటే లైక్ యా ఫర్ దెమ్ లైక్ టు దట్స్ ఆల్సో లైక్ హోమ్ గ్రోన్ లాగా టేస్ట్ చేస్తారు అండ్ వీ ఆల్సో ఫీల్ హ్యాపీ అనమాట వాళ్ళు తింటుంటే. Like again, like these are like proper badminton dimensions only. ఇంటర్నేషనల్ స్టాండర్డ్. Yeah. So again, like lights అన్నీ ఉన్నాయి, so you can play anytime whenever you feel like అనమాట. ఈవినింగ్ కొద్దిగా after it cools down also you can like turn on the lights and like play a game అనమాట. సూపర్. ఇది గాలి రాకుండా బాగా కట్టారు. లైక్ మేడ్ ఇట్ ఆల్మోస్ట్ యాజ్ అన్ ఇండోర్. Yeah. I mean like again ఇక్కడ ఇండోర్ బ్యాడ్మింటన్ ఇంత రిసార్ట్కి వచ్చేసి why do you want to go indoor అని చెప్పేసి, సో again like best of both worlds లాగా we took a compromise and ఇలా కట్టించాము. Super. So basketball, cricket, badminton, and also swimming pool. ఎదురుగా this area is called VT Plaza అండి. Okay. So here you will find some very interesting things అన్నమాట. Okay. This was featured in some news also. This house is entirely built from recycled used bottles అన్నమాట. ఓ వావ్. నేను అసలు అనుకోలే, మీరు చెప్పేంత వరకు అర్థం కాలేదు నాకు. నైస్. సో కంప్లీట్ గా ప్లాస్టిక్ బాటిల్స్. Yeah, completely made from plastic bottles and like even the pipes అవి కూడా like వాడిని పారేసింది, we modified it and like we made this place అన్నమాట. ఏంటి అసలు వీటీ ప్లాజా ద మెయిన్ థీమ్ అంటే వీటీ ప్లాజా అంటే పేరు ఎందుకు వచ్చింది అట్లా? ఐ మీన్ లైక్ మై ఫాదర్ గారికి వీటీ టర్మినస్ వీటీ అని కదండి బాంబేలో కొన్ని ప్లేసెస్, సో ఇంకా ఆయనకి ఆ వీటీ అని ఇష్టం అనమాట. సో దా ఇన్స్పిరేషన్ తీసుకుని పెట్టారు. ఓకే. అండ్ సో దిస్ ఇస్ ఆల్సో మేడ్ ఫ్రమ్ యూస్ టు కాపర్. కాపర్ కాదు ఇది షీట్. సోలార్ ప్యానల్స్ లో అల్యూమినియం కైండ్ ఆఫ్ థింగ్. సోలార్ ప్యానల్స్ లో పాత సోలార్ ప్యానల్స్ లో యూ ఫైండ్ దిస్ మెటీరియల్ అన్నమాట. ఓకే. సో ఇది పైంది కూడా ఎవ్రీథింగ్ ఫ్రమ్ దాట్ ఓన్లీ అన్నమాట. వెరీ గుడ్. సో ఎక్కడ వేస్టేజ్ ట్రై టు బి environment as much as environmentally responsible as possible అన్నమాట. We'll try to చూసినట్టు like water కూడా ఎక్కడో చోట వేస్ట్ అవ్వకుండా using reused water, so that's like one of the things we always keep at the back of our mind అన్నమాట. And సో ముగ్గురు స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీస్ ఆలోచిస్తే నలుగురి అదే కదా. మీ బ్రదర్, మీ ఫాదర్, మీరు. ఇంకా చాలా మంది ఉన్నారు లైక్ మై కజిన్ అంటే మా బాబాయ్ వాళ్ళ కొడుకు, దే ఆర్ లైక్ రైట్ నౌ ఇన్ ద US బట్ లైక్ దే ఆల్సో హావ్ ప్లేడ్ అ బిగ్ పార్ట్ ఇన్ లైక్. ఓ వెరీ గుడ్. సో హియర్ ఆల్సో యూ కెన్ హ్యావ్ లైక్ డిన్నర్ పార్టీస్ అండ్ ఆల్ దాట్ అండి. అండ్ ఇది ఫైర్ పిట్. నైస్ ఈవినింగ్ ఫైర్. క్యాంప్ ఫైర్ లాగా అరేంజ్ చేస్తాం. సో మంచి లైక్ గాలి వస్తూ అండ్ బికాస్ ఇట్స్ ఇన్సైడ్ అనమాట, యూ వాంట్ లైక్ డైరెక్ట్ హీట్ ఏం రాదు, బట్ అంటే స్మోక్ అదంతా మీ పైన రాదు అనమాట. సో ఏదన్నా స్టోన్ మధ్యలో సస్టైన్ అయిపోయి యూ ఓన్లీ గెట్ దట్ ఫ్లేమ్ ఎక్స్పీరియన్స్. నైస్. ఇవి వాడేసిన సైకిల్ టైర్ ట్యూబ్ చూసారా చెప్పారు. లైక్ అవి కూడా లైక్ పాత పాత కుండలు ప్లస్ ఆ దోమలకి ప్రివెంట్ చేయడానికి విండోస్ పెట్టుకుంటాం అండి, వాటిని వేసి ఎందుకని నెట్స్తో ఆ రూమ్ అలాగా. అండ్ దీస్ ఆర్ ఆల్సో సమ్ ఓల్డ్ వుడెన్ బ్లాక్స్తో సంథింగ్ అనమాట. ఐ వేస్ట్ ఎనీథింగ్ అన్నట్టుగా లైక్ మై ఫాదర్ లైక్ అన్ని యూస్ చేశారు. యానిమల్స్ని చూసేసి సో అన్నిటికన్నా ఎక్కువ లాట్ ఆఫ్ టైం, చాలా టైం కేర్ తీసుకొని చేశారు మీరు. లైక్ టైం కంటే ఎక్కువ ఐ గెస్ థింకింగ్, అంటే బ్రెయిన్ పెట్టకుండా మనసు పెట్టి చేశారు. వెరీ గుడ్. అంతే కదా. అంటే లైక్ we didn't like look at the bottom line అంటారు కదండి, లైక్ దీన్ని చేస్తే ఎంత ప్రాఫిట్ వచ్చి, దట్ వాస్ లైక్ ఆల్వేస్ ద లాస్ట్ థింగ్ వి థాట్ అనమాట. వి ఆల్వేస్ అవర్ ఫస్ట్ ఫోకస్ వాస్ హౌ టు గివ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ ఎ పర్సన్ వాంట్స్ టు ఎంజాయ్ ఈవినింగ్ వాట్ విల్ హీ లైక్ టు హ్యావ్. సో ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తూ వి వాట్ ఎవర్ లైక్ ఏదైనా డిజైన్ చేసే ముందు
that was always our thought. So how will somebody enjoy it? Inka experience nela better cheyochu. What other things would he like? And a question maname unte what else would he like? అని అలా ఆలోచిస్తూ డిజైన్ చేసాం. యానిమల్స్ అంటే ఇప్పుడు మనకి టైగర్ లైన్ కూడా కనిపిస్తాయి. ఏమున్నాయి వాట్ యూ? So we have pigeons, some goose, ఇంకా ఈ hens and roosters, and some నాటుకోడి. and some buffaloes and మేకలు, 2 more మేకలు. ఓకే ఓకే. బాతులు కూడా ఉన్నాయి. Geese and గీస్ సారీ. ఒకసారి పెట్టు, నన్ను చూపించి పెట్టు. అరే అది నీదే, దాని ప్లేట్లో పెట్టింది అనుకుంటే నా ప్లేట్లో దాక్కుని తింటున్నది. అక్కడ ఉంది, అది వదిలేసి దాని ప్లేట్లో దానిలో అరుస్తుంది. అర్థమైంది, వీడియో వచ్చిండు అంత కంప్లైంట్ చేస్తుండు. సరే, కానీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అసలు. అంటే ఎవ్రీ బిట్ ఆఫ్ దిస్, అంటే ప్రతి ఇంచ్ ఆఫ్ నల్లూరి గార్డెన్ అండ్ రిసార్ట్ ఈస్ సో పీస్ఫుల్. అంటే గేమ్స్ ఆడుకోవాలన్నా, లేకపోతే అగ్రికల్చర్ ఫార్మింగ్ గురించి, మన సివరేజ్ క్లీనింగ్ గురించి, ఆర్ యాక్టివిటీస్ చేయడానికి బాస్కెట్బాల్, క్రికెట్ గ్రౌండ్, బ్యాడ్మింటన్, ఇండోర్ కూడా ఉన్నట్టున్నాయి, క్యారమ్స్, ఇంకా అవి కూడా. నేను క్యారమ్ పూల్ బోర్డ్ టేబుల్ ఉంది పైన. We also have caroms, chess ఇవన్నీ ఉన్నాయి. గ్రేట్. సో ఇవన్నీ పౌరాలు. So this is the children's play area andi, but like even like adults also can play. So ఇది కంప్లీట్ గా శాండ్ లో కవర్ చేశారు. yeah, so ఇక్కడ అంటే like usually people can play kabaddi, ఖోఖో అట్లాంటిది, కింద పడి మీద పడి అట్లా ఆడుకోవచ్చు, దెబ్బలు తగలకుండా. So and like చుట్టూతా కూడా we plan to like we plan to do a walking track. ఓకే ఓకే. చుట్టూ walking track చేస్తే ట్రాక్ ఆల్రెడీ బిల్డ్ అయింది, just పైన నా పార్క్లోకి వెళ్తాం. చిల్డ్రన్స్ పార్క్ అంటే కదా. ఈ శాండ్ అంతా బీచ్ నుంచి వచ్చిందేనా? అవును, కొద్దిగా ఆల్రెడీ ఉన్నదండి చోట. కానీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని. వెరీ గుడ్. ఇక స్లైడ్స్, స్వింగ్స్. పక్కా ఈ వీడియో చూసి గోల పెడతారు పిల్లలు, అక్కడ తీసుకెళ్ళండి అక్కడ తీసుకెళ్ళండి అని. లైక్ రిపీట్ కస్టమర్స్ కూడా వాళ్ళు, దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అండి. యాజ్ సూన్ యాజ్ దే గో బ్యాక్ అనమాట, వాళ్ళ పిల్లలందరూ అడుగుతుంది అనమాట, ఎప్పుడు వెళ్తున్నాం మళ్ళీ అని. సో దే టెల్ దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అండ్ మంచి పని చేశారంటే గేట్ కి పక్కనే పెట్టారు. సో లోపల రంగానే ఫస్ట్ కిడ్స్ ప్లే ఏరియా కనిపిస్తుంది. వెరీ నైస్, వెరీ నైస్. సో లైక్ ఇంకా వాలీబాల్ కోర్ట్ కూడా ఉంది. ఓకే. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి జస్ట్ నెట్ కట్టేసి. నెట్ ఆల్రెడీ పక్కనే ఉందండి, జస్ట్ లైక్ నచ్చి ఆడుకోవడం. కొంచెం బీచ్ వాలీబాల్ అట్మాస్ఫియర్ వస్తుంది అంతే కదా. శాండ్ లో ఆడుతుంటే లైక్ డిఫరెంట్ కదండి. నైస్ నైస్. సో లైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి నైట్ పూట కూడా ఎనీ టైం లైక్ మెనీ లైక్ ఒంగోలులో ఒక వాలీబాల్ క్లబ్ ఉందండి. సో వాళ్ళు యూజువల్గా దే బుక్ ఫర్ లైక్ ఒక సాటర్డే ఈవినింగ్ వస్తారు. సో సాటర్డే నైట్ 11:30-12 వరకు దే ప్లే సమ్ లైక్ 10 games 12 games ఆడుతూనే ఉంటారు. ఎట్లా ఇప్పుడు వాలీబాల్ కోర్ట్ ఒక్కటి రెంట్ కావాలంటే పర్ అవర్ బేసిస్లో తీసుకుంటారా? ఐ మీన్ లైక్ అది కస్టమైజ్ చేస్తామండి, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్ వీ కెన్ గివ్ అ డిఫరెంట్ ప్యాకేజ్ అనమాట. ఓన్లీ రెంట్ ఇదా ఆర్ లైక్ హోటల్స్ లైక్ దాంతోపాటు లంచ్ ఇంకేం దాన్ని బట్టి కస్టమైజ్ ద ప్యాకేజెస్ అనమాట. సో వెరీ గుడ్. I mean like your requirements బట్టి we package ఎంతో చెప్తాం. like this law we always we are very flexible in that regard అనమాట. Yeah, so the area అంతా we call it Sangeet Circle అండి. This is also places where like events conduct చేసుకోవచ్చు. Up to like 200-300 plus వరకు కంఫర్టబుల్గా పడతారు. అండ్ సంగీత్ సర్కిల్ ఎందుకు పేరు వచ్చినట్టు లైక్ మోస్ట్ ఆఫ్ ద
బ్రైడల్ ఫంక్షన్స్ కానీ సంగీత్ కానీ మెహందీ కానీ పీపుల్ ఇక్కడ వేస్తారు అనమాట. Okay. సో ఈ దీవాన్స్ అంతా వేసి లైట్స్ అన్ని వేస్తే సో ఇట్ క్రియేట్స్ దట్ అట్మాస్ఫియర్ అనమాట. ఓకే 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 సో కంప్లీట్ ఈ సర్కిల్ ఈ డయామీటర్ అంతా దీనికి డెడికేటెడ్. కంప్లీట్. సో దానికి సపరేట్గా వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి. లంచ్ డిన్నర్ కావాలంటే ఇక్కడ అరేంజ్ చేసేసుకోవచ్చు. Okay. ఫౌంటైన్స్ అండ్ ఆల్సో అగైన్ మ్యూజిక్ లైట్స్ యాజ్ యూ చూసాక స్ట్రక్చర్ అవునవును. సో ఇట్స్ ఈజీ టు ఎలాంటి డిస్కో లైట్స్ కావాలనుకున్నా హ్యాంగింగ్స్ కావాలన్నా ఏదైనా ఎలాంటి డెకరేషన్స్ కావాలి. చేసుకోవాలనుకున్నా చేసేది. ఆ ఫ్రేమింగ్ ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ కంప్లీట్గా ఫ్రేమింగ్స్ అవన్నీ మోస్ట్లీ ఈవెంట్స్ ఉండే చోటని లైక్ డెడ్ ఆల్ దిస్ అనమాట. లైక్ లైట్స్ ఎక్కడ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. షూర్ షూర్ షూర్. ఒకసారి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి ఏరియా అండి. సో ఇట్స్ కంప్లీట్లీ కవర్డ్ అనమాట. వర్షం పడినా కూడా ఏం కాదు. సో వీ జనరలీ ఇక్కడే మోస్ట్ పీపుల్ రిక్వెస్ట్ ఇక్కడే బఫేస్ కానీ ఇక్కడే టేబుల్స్ పెట్టి డిన్నర్ ఇక్కడే అరేంజ్ చేసేమంటారు. ఓకే అందరు ఒకటే చోటు ఉంటారు కాబట్టి గ్యాదరింగ్ ఈజీగా అవుతుంది. వావ్ నైస్. అగైన్ ఇట్స్ కంప్లీట్లీ సెంట్రలైజ్డ్ ఏసీ అండి. అండ్ లైక్ 2 rooms కూడా ఉన్నాయి ఫర్ ద లైక్ అసలు కెమెరామెన్కి ఇంకో లైట్స్ కూడా అవసరం లేదు ఇక్కడ అంత లైటింగ్ ఉంది కదా. నైస్ వెరీ అమేజింగ్. అంటే ది అరేంజ్మెంట్ ఆ కలర్ సెలెక్షన్ కూడా వైట్ అండ్ పర్పుల్. ఇది పర్పులే కదా. మరూన్ మెరూన్ వైట్ అండ్ మెరూన్ ఇస్ లైక్ హ్యూజ్. వెరీ వెరీ గ్రేట్. సో లైక్ this is for like for a corporate event అనమాట. It's happening in like 2 days. వాళ్ళ కోసం they requested us to arrange like this అనమాట. ఓకే నార్మల్గా పెళ్లిలాగా సీట్స్ వేస్తే ఈజీ కంఫర్టబుల్లీ 500 పడతారు. Okay. ఇంకొద్దిగా లైక్ యూ కెన్ లైక్ ఫిట్ 600 అనమాట. 600 చైర్స్ పడతాయి అనమాట. ఓకే వెరీ గుడ్. దిస్ ఇస్ ద ఫైనల్. నైస్ నైస్. అంటే సర్ప్రైజ్ లాస్ట్ దాకా హోల్డ్ చేసి ఈజ్ ద ఫైనల్ అన్నట్టు. అంటే ది ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. నైస్. ఇట్స్ వెరీ లావిష్ క్లాసిక్ ఉంది. అంటే మీరు యూజ్ చేసిన సీట్ కవర్ కాంబినేషన్స్ కూడా పైన సీలింగ్ కూడా అదే కాంబినేషన్. సో అవర్ ఏం నాకు చెప్పినట్టు లైక్ టు గివ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ పాసిబుల్ అండి. సో ఎవ్రీథింగ్ లైక్ ఎవరికైనా సరే హూవర్ హ్యాస్ అ ఫంక్షన్ హియర్ అరే ఇది అలా ఉండుంటే బాగుండేది, దిస్ షుడ్ హ్యావ్ బీన్ లైక్ దట్ అని మాత్రం అనుకోకూడదు. సో దట్ వాజ్ ఆల్వేస్ అట్ ద బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ అనమాట. We wanted to give the best experience possible. So ఏదైనా కలర్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ we put lot of care into everything. Correct. So this is all about Nalluri Garden Resort in Kottapatnam, near Kottapatnam Beach, Ongole. So people who want to experience this, ante the complete laid back experience out of ante city pollution nunchi population nunchi pakkaku vachesi oka weekend getaway laga you have outdoor activities దగ్గర నుంచి indoor activities, nice elegant gardens, రెయిన్ డ్యాన్స్ కావాలంటే నైస్ ఫుడ్, మంచి స్పేషియస్ రూమ్స్, అకామిడేషన్, ఎవ్రీథింగ్ ఇన్ అట్ వన్ ప్లేస్ ఇస్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఆర్డినరీ. అంతేనా? ఎస్కేప్ ఫ్రమ్ ది ఆర్డినరీ. సో నల్లూరి గార్డెన్ రిసార్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇదంతా తిప్పిది వర్చువల్ టూర్ మేము చూసి మా వాళ్ళకి తీసుకెళ్తున్నాము. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇటు ఒంగోలు వైపు వచ్చినప్పుడు దే విల్ ష్యూర్లీ విజిట్ యువర్ ప్లేస్. So thank you Food Monks for showcasing our resort. We enjoyed hosting you. Hope you enjoyed your experience also. Very well. Please come back soon. తప్పకుండా క్యాజువల్గా ఓన్లీ అసలు ఎంజాయ్ చేయడానికి వస్తాం. కెమెరాస్ ఇవన్నీ పక్కన పెట్టేసి పొద్దున వచ్చి అట్లా హాయిగా తిని పడుకొని మెల్లగా 11 గంటలకు లేచి వీల్ ఎంజాయ్ ద అట్మాస్ఫియర్. మంచిగా బీచ్ వాక్ కూడా వెళ్తాం రేపు పొద్దున. అండ్ దట్ ఆల్సో విల్ షూట్. Definitely. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.